హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఈ చిన్ని క్యూట్ బటన్ చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడు చేసే చెక్కల్లా కాకుండా ఒక్కసారి ఈ చిన్న సైజు చెక్కలు ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. మన స్నాక్ బాక్సెస్లోకి ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ ఈజీ చెక్కలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ చెక్కలు చేసుకోవడం కోసం ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి వీటిని తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్, అది లెక్క. కొంచెంగా సాల్ట్ వేసుకుని అందులోకి కొంచెంగా ఆయిల్ కూడా వేసుకుని ఈ వాటర్ అంతా మరిగే వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నాక లో ఫ్లేమ్ పెట్టుకుని పిండి కూడా వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొలత మాత్రం 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్ అదేనండి. ఇంకెక్కువ వేయొద్దు వాటరు, మరి పిండి మెత్తగా అయిపోతే మనకు చెక్కలు సరిగ్గా రావు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఇందాక పచ్చిమిర్చి మనము మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి కొంచెంగా కలిపి ఫస్ట్ ఇట్లా పొడి పొడిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మనం మూత పెట్టి పక్కకు ఉంచితే కనుక ఒక 10 నిమిషాలకి ఆ ఆవిరికే ఈ బియ్యం పిండి అంతా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత వేసి దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి మనకి పిండి బాగా మెత్తగా అయిపోయింది. మీకు వేడిగా ఉంటే స్పాచులాతో కలుపుకోండి, లేదు అంటే కనుక ఇలా చేత్తో ఒక 5 నిమిషాలు బాగా మెత్తని చపాతీ పిండిలాగా వచ్చే వరకు కలుపుకుంటే మనకి చెక్కలు స్మూత్గా వస్తాయండి. మీరు ఇక నీళ్లు కానీ ఏమీ కలపద్దు. ఇలాగా మెత్తగా చేసి క్రాక్స్ అనేవి లేకుండా రెడీ చేసుకున్నాక కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుని వీటిని సన్నని లాగ్స్ లాగా ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఉండలు చేసుకోవటం ఈజీ అయిపోతుంది చాలా. ఇలా సన్నగా అన్ని ఈక్వల్ సైజ్ చేసుకుని ఉండలు చేసుకుంటే తొందరగా అయిపోతాయి ఈ చెక్కలు చేయటానికి కొంచెం టైం పడుతుందండి. ఏ హాలిడే రోజు అయితే కనుక పిల్లల్ని అడిగితే హెల్ప్ చేసి పెడతారు. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా, చేసి పెడతారు. ఇలా రెడీ అయిన ఉండల్ని చిన్నగా ఇలా 2 వేళ్ల మధ్యలో కానీ 2 కణుపుల మధ్యలో ఇలా నొక్కితే మనకి బటన్ చెక్కలు రెడీ అయిపోతాయి. మరీ పల్చని చెయ్యొద్దు, అలా అని మరీ మందం వద్దు, మీడియం సైజు చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా అన్నీ ఇలాగా ప్రెస్ చేసి చెక్కలు రెడీ చేసుకోవాలి. మీకు అంటుకుంటుంటే కనుక కొంచెం ఆయిల్ రాసుకోండి, సరిపోతుంది. ఎంత చిన్నగా చేస్తే అంత క్యూట్గా బాగుంటాయి ఇవి. ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఫ్రై చేసుకోవడం ఈజీ అవుతుంది. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి మీ స్టవ్ ఫ్లేమ్ని బట్టి చెక్కలు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసినా కూడా సెగ తగ్గిపోయి సరిగ్గా వేగవు. ఇలాగా వేసాక ఒక 2 మినిట్స్కి పైకి వస్తాయి కదా, అప్పుడు కదపండి, ముందే కదపద్దు. ఇలాగా అన్ని వైపులా ఈక్వల్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం సైజు మీడియం సైజ్ చేస్తే కనుక అన్నీ ఒకే రకంగా వేగుతాయండి. ఒకవేళ మందము పల్చన చేసామంటే కొన్ని వేగిపోతాయి, కొన్ని ఏమో వేగకుండా మెత్తగా ఉంటాయి. అందుకే సైజ్ మాత్రం చూస్ చేసుకోండి. ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకొక బ్యాచ్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచే ఫ్రై చేసుకోండి మీరు. ఇవి చేయటానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇంట్లో పిల్లల హెల్ప్ తీసుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా. ఇదిగోండి వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టుకుంటే ఇదిగోండి మన క్యూట్ అండ్ టేస్టీ బటన్ చెక్కలు రెడీ అండి. ఇవి నెల రోజులు నిలవ కూడా ఉంటాయండి. చాలా రోజుల వరకు క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్ బాక్సెస్లోకి ప్యాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇది నో ఫెయిల్ రెసిపీ అండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా భయపడకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు క్రంచీ అండ్ టేస్టీ చెక్కలు కుదురుతాయి. ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.